దేవునికి స్తోత్రం. నేటి దినాన దేవుని వాక్యము రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రభువుని సేవించమంటున్నాడు. సేవించడం అంటే ఏంటో తెలుసా? పూర్వ దినాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు నీళ్లు ఇలా పట్టుకొని ఇలాగ తాగి ఇలా అనుకునేవారు. అంటే సేవించటం అన్నమాట. సేవించటం అంటే లోపలికి తీసుకోవటం, సేవించడము అంటే ఎలాగా? ఆత్మయందు తీవ్రత గలవారై అంటే పరిశుద్ధాత్మయందు తీవ్రత గలవారై, తీవ్రత దాహము గలవారై, తీవ్రత అనగా దాహము గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, మాంద్యులు అంటే అజ్ఞానులు అని అర్థము, జ్ఞానము లేనివారని అర్థము, మొద్దువారని అర్థము. ఇలాగా అనేక రకాలుగా అర్థం ఇస్తుంది. ఇంకా ఆయా విషయాల్లో మనం ఇంకా ధ్యానిస్తే అనేకమైన విషయాలు ఉన్నాయి. అలాగ చేస్తూ ప్రభువుని సేవిస్తూ నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి ప్రార్థన మానకుండా పట్టుదల కలిగిన ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నప్పుడు, ఆ పట్టుదల కలిగిన ప్రార్థన మనకి విజయాన్ని ఇస్తుంది. మనం అనుకుంటాం ప్రార్థన అంటే ఒకటే విషయం అనుకుంటాం, కానీ ప్రార్థనలో కూడా మెట్టులు అనేవి ఉన్నాయి. హెచ్చు తగ్గులు కలిగిన ప్రార్థన ఉంది. ప్రార్థన అంటే చెప్పుకోవటం ఎదుటి వారికి. చూడండి, మొన్న ఎలక్షన్స్ అయ్యాయి కదా, వాళ్ళు ఏమంటున్నారో రాజకీయ నాయకులు, మా పార్టీకి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం అంటున్నారు. అంటే ప్రజలకి వారి యొక్క ఏదైతే ఉన్నారో వాళ్ళని గెలిపించమని ప్రజల్ని అడుగుతున్నారన్నమాట. మా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాం అంటే ప్రజలను అడుగుతున్నారు వాళ్ళు, మమ్మల్ని గెలిపించండి అని. ఆ అడగటమే ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థనలో అనేకమైన విషయాలు ఉన్నాయి. 1 ప్రార్థన, 2 విజ్ఞాపన ప్రార్థన, 3 విన్నపాలు ప్రార్థన, 4 గోజాడే ప్రార్థన, 5 పట్టుదల కలిగిన ప్రార్థన, 6 మొర్రపెట్టే ప్రార్థన. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే అనేక అంశాలు ఉన్నాయి ప్రార్థనలో. ఆ ప్రార్థనలో అంశాలున్న ప్రార్థనలో ఈ యొక్క అంశాలుగా ఇంకా విన్నపాలు ప్రార్థన. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వివరించుకుంటే అనేకమైనవి, ఒక్కొక్క విషయంలో అనేకమైనవి దొరుకుతాయి. కానీ ఇక్కడ రాయబడిన ప్రార్థన ఏంటంటే పట్టుదల కలిగిన ప్రార్థన. శ్రమ అనేది వచ్చినప్పుడు, క్రైస్తవ జీవితానికి శ్రమ లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శ్రమను అనుభవించే మనకి రక్షణ తీసుకొచ్చారు. ఆయన, నేను శ్రమ లేకున్నా తాపీగా వెళ్ళిపోతుంది నా జీవితము, పూల పానుపు మీద వేసినట్టుగా వెళ్ళిపోతుంది అనుకుంటే అది తప్పు. అది ఆ వాక్యము, ఆ యొక్క బోధ లేదా ఉపదేశం అంతా కూడా తప్పు. బైబిల్కి వ్యతిరేకం అది. నువ్వు శ్రమల గుండా వెళితేనే ఆ శ్రమలు నీకు పాఠాన్ని నేర్పిస్తాయి. హల్లెలూయా. ఆత్మ విషయంలో తీవ్రతను నేర్పిస్తాయి. ఇక ఆత్మ విషయంలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించండి అన్నాడు. పరిశుద్ధ ఆత్మ అనేది సామాన్యమైన విషయం కాదు.
నేను గట్టిగా ప్రార్థన చేస్తే నా ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, నాకు ఆత్మ వచ్చేస్తుంది అనుకుంటే అది కూడా తప్పు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు కొన్ని విషయాలను నేర్పిస్తారు, కొన్ని మాటలు మనతో మాట్లాడతారు. కొన్ని దేవునికి మనకి ఆటంకంగా ఉన్నవి ముందు అవి ఒప్పుకొని విడిచిపెట్టమంటారు. అందుకే వాక్యంలో ఏముందంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పాపమును గూర్చి తీర్పు గూర్చి మిమ్మల్ని ఒప్పింపచేసెను. ముందు పాపాన్ని ఒప్పిస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆత్మ అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ ఆత్మ తీవ్రతలోనికి మనకి నడిపిస్తారు అన్నమాట. ఆత్మతో తీవ్రతతో ప్రభువుని సేవించే విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉంటారు. ఏంటి అంటే శ్రమ వస్తేనే మనకి దేవుడు కనపడతాడు. అంటే మమ్మల్ని శ్రమలోనికి వెళ్ళిపోమంటారంటే అది కాదు. నువ్వు శ్రమల గుండా వెళితే నువ్వు దేవునితో సహవాసం చేస్తావు. అన్నీ బాగున్నాయి అనుకోండి, ఉదయాన్నే లెగిస్తాం, ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకోండి అని చిన్న ప్రార్థన చేస్తాం, మన పనులు మనం చూసుకుంటాం. మనకు మధ్యాహ్నం ఖాళీ ఉంటే కాసేపు బైబిల్ చదువుతాం, లేదా ప్రార్థన చేస్తాం, లేకపోతే మన డ్యూటీలు మన పనులు మనం చూసుకుంటాం. సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుందంటే, ఉదయం నుంచి పని పాటలు చేశాను, కష్టపడి వచ్చాను, డ్యూటీకి వెళ్ళి వచ్చాను, ఆ పని చేశాను ఈ పని చేశానని చెప్పి స్నానం చేసి ఏదో కొద్దిగా తిని అలా వాలిపోతాం. చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ రోజంతా కాపాడినందుకు మీకు వందనాలని చెప్పి అలా జారిపడిపోతాం. అది ఏ బాధ లేకున్నా శ్రమ లేకుండా వెళ్తున్న విధానం. అలా వెళితే ఎదుగుదల అనేది మనిషికి ఆత్మ విషయంలో రాదు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే అవన్నీ పక్కన పెడతాం, మన డ్యూటీ పక్కన పెడతాం, మనం తినే తిండిని పక్కన పెడతాం, మనం నలుగురితో కలిసి సరదాగా మాట్లాడి, లేకపోతే ఏ పార్కో ఎక్కడికో యవనస్తులైనటువంటి వారు వెళ్తూ ఉంటారు, లేకపోతే పెద్దవాళ్ళు బంధువులకి, లేకపోతే ఊర్లు గ్రామాలు ఇలా వెళ్తూ ఉంటారు బంధువులు వెళ్ళలేక తిని. అవన్నీ ఏం చేస్తామంటే పక్కన పెడేసి, అయ్యో ఇప్పుడు ఇంట్లో ఇంత శ్రమ ఉంది, ఇంత బాధ ఉంది అని చెప్పి మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిసారిగా మోకరిస్తాం, లేదా కూర్చుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మన సమస్యను అంతటినీ కూడా దేవునికి చెప్పుకుంటాం. ప్రభువా నా పరిస్థితి ఇది, నా ఇంట్లో ఇది, నా పిల్లలది, నా కుటుంబంలో ఇది, ఇలాగా, లేకపోతే మా సంఘంలో ఇది అని ఆ విషయాలన్నీ కూడా దేవునికి తెలియచేస్తూ ఉంటాం. దేవుని అర్థిస్తాం, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ప్రభువుకి దగ్గరగా వెళతాం మనం ప్రార్థన చేసిన. మీరు గమనించండి, చిన్న సాక్ష్యం చెప్తాను నేను. మా వారికి మా చిన్నబాబుకి ఒకేసారి చేతబడి చేశారు. ఎందుకు చేతబడి చేశారు అంటే, చెడుపు చెల్లంగి చేతబడి శక్తిని మా చిన్నబాబుకి 5 నెలల వయసు ఉన్నప్పుడు ఒక కుటుంబం, మా వారి యొక్క స్నేహితులు, వాళ్ళు పాపకి చెడుపు పెట్టి ఆ పాపను చంపేశారు. అప్పటికి వాళ్ళని మేము ప్రభువులోనికి నడిపించి వాళ్ళు దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసంతో ఉన్నారు. అయితే అతను డ్రైవర్ కనుక దూర ప్రాంతం వెళ్ళి బోల్డ్ ధనం తెచ్చుకొని క్రిస్మస్ చేసుకుంటారు. వాళ్ళు ఊళ్ళో ఉన్నారు, మేము ఇక్కడ వైజాగ్లో ఉన్నాం. ఇలా వాళ్ళు క్రిస్మస్ చేసుకుంటే ఆ పక్కన చేతబడి చేసిన అతను ఏం చేశాడంటే, వీళ్ళు ఎంత సంతోషంగా ఉండడం అని వాళ్ళకి పాప బాబు అయితే పాపకి చేతబడి చేశాడు. వీళ్ళు క్రిస్మస్ చేసుకున్నారు, ఎంతో సంబరంగా పిండి వంటలు ఇవి అవి వండుకుంటున్నారు. ఈ లోపు అమ్మాయికి జ్వరము, కళ్ళు తేలేయటము, అమ్మాయి చనిపోవటం అయ్యింది. అక్కడి నుంచి ఆ యొక్క గజపతి నగరం తీసుకువెళ్ళారు. అక్కడ ఒక మీటింగ్ అవుతుంటే ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఆ హాస్పిటల్లో డాక్టర్ చనిపోయారని చెప్పిన తర్వాత పాపను ఏడ్చుకుంటూ తీసుకొస్తున్నారు. క్రిస్మస్ రోజునే ఒక మీటింగ్ అవుతుంటే ఆ దైవజనుడి దగ్గరికి తీసుకువెళ్ళారట, ప్రార్థన చేయండి అని. అమ్మ చనిపోయింది బిడ్డ, నేను ఇంకేం ప్రార్థన చేస్తానని దైవజనుడు చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చేసి, ఏ దేవుడు లేడు ఏమీ లేదని బైబిల్ అవి చింపేసి, కాలుతో మట్టేసి, నాన్న రవస్ చేసేసి, ఈ చంపిన వాడు ఎవడో అని భూత వైద్యులు పిలిపించి ఇంకా చాలా వికృతంగా వారు మారిపోయారనమాట. నాకు తెలియదు ఆ విషయం. డిసెంబర్లో అయింది, మాకు జనవరి 14 తెలిసింది ఆ విషయం. డిసెంబర్ 25 అయినప్పుడు జనవరి 14 అప్పటికి అన్నీ అయిపోయి మేము మామూలుగా ఊరు వెళ్ళాం మా అత్తగారిని చూడడానికి. వెళ్తే ఆ విషయం తెలిసినప్పుడు మా బాబుకి 5 నెలల బాబు.
అప్పుడు మరలా వాళ్ళకి దేవుని మాటలు చెప్పి వాళ్ళని ప్రభు తట్టు తిప్పి, అలా అయినప్పుడు మాకెందుకు చెప్పలేదు, మేము వచ్చి ప్రార్థిద్దాం కదా అని చెప్పినప్పుడు, మీకు కావాలని నేను చెప్పలేదు, ఏం దేవుడని దేవుని మీద విసుగుదలతో కోపంతో అతను మాట్లాడినప్పుడు, అతనికి కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఆ పాప తండ్రికి, మా వారి స్నేహితునికి చెప్పినప్పుడు మరలా వాళ్ళ మనసులు ఏమయ్యంటే దేవుని తట్టు త్రిప్పబడ్డాయి. అసలు విషయం ఏంటంటే ఆ చేతబడి చేసిన అతను ఇంటి అందరికీ పెట్టేశాడు. మొత్తం ఇంటి అతనికి 2 పిల్లలకి, తన భార్యకి, వాళ్ళ అమ్మకి, నాన్నకి, మొత్తం ఇంటి అందరికీ చేతబడి పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళకి బాగోటం లేదు. అప్పుడు మరలా వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు పెట్టి వారిని బలపరిచి వారిని దేవుడి తట్టు త్రిప్పినప్పుడు వారు శ్మశానంలోకి తీసుకువెళ్ళారు. అన్యుల శ్మశానంలో అమ్మాయిని సమాధి చేశారు. అక్కడ ప్రార్థన చేయమన్నారు. అయినా దేవుని నామంలో వారికి ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో శాంతి వచ్చింది, నెమ్మది వచ్చింది. ఆ కుటుంబంలో ఉన్న దురాత్మ చీకటి శక్తులన్నీ కూడా వెళ్ళిపోయాయి. మరలా వాళ్ళు ప్రభు తట్టు తిరిగి మరలా వారు దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ఆ చెడుపు చిల్లంగి చేతబడి చేసిన వ్యక్తి ఈ వల్ల ఈ కుటుంబం మళ్ళా బాగుపడింది అని చెప్పి నా భర్తకి, మా బాబుకి పెట్టేశాడు కలిపి. ఆ తర్వాత మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత 5 నెలల పిల్లడు ఏమీ కూడా చెప్పలేడు. అలాంటి సమయంలో ఎంతో వేదన, వీళ్ళిద్దరికీ బాగులేదు. జనవరిలో వీళ్ళకి పెట్టింది, మళ్ళా ఏప్రిల్ వరకు అంటే 4 నెలలు ఆ శ్రమను అనుభవించి దేవుని మందిరంలో వేసి ప్రార్థన చేసిన తరువాత మా బాబు నా చేతుల మీదే తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు నేను ఉంచండి, బ్రతికితే ఎన్నో హాస్పిటల్ తిరిగాం, వ్యాధి అనుకొని మాకు ఆలోచన రాలేదు. అప్పుడు ఆ పులిపేట దగ్గర వేసి గట్టిగా ప్రార్థన చేసినప్పుడు ఆ పులిపేట భూమి అదిరింది ఆ ప్రార్థనకి. ఎందుకు ఈ సాక్ష్యం అంటే, ప్రార్థన శ్రమలో దేవునికి దగ్గరగా వెళతాం. పులిపేట అదిరింది, బాబుకి స్వస్థత వచ్చింది. అయితే ఆ 4 నెలలు ఆ శ్రమను అనుభవించిన తర్వాత ఆ శ్రమ మమ్మల్ని విడిచిపోయింది. మమ్మల్ని విడిచిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయితే పెట్టాడో ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే 4 నెలలు చాలా మరి దేవునికి ప్రార్థించు, అంత ప్రార్థన అప్పుడు అలా చేసాం కనుకనే ఇప్పుడు దేవుని యొక్క సేవలో పరిచర్యలో వాడబడతా ఉన్నాం. దేవునితో సావాసం పెరిగింది. ప్రభు యొక్క స్వరాన్ని వినిపింపచేయడం మొదలుపెట్టారు. దేవునితో దగ్గర సంబంధం కలిగింది. అనేక మందిని మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచి లేవనెత్తుతున్నారు. హల్లెలూయా. కనుక శ్రమ ఏం చేస్తుందంటే మనల్ని ఓర్చుకొని ఉన్నప్పుడు, ఆ శ్రమ ఓర్పును నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా వెళ్తుంది. ఆ దగ్గరగా వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి మనం మార్చబడతాం. మోషే గారు దేవునితో ఆ యొక్క పర్వతం మీద మాట్లాడినప్పుడట మోషే ముఖం మెరిసిపోయిందట, వెలుగుతో నింపబడిందంట. ఎందుకో తెలుసా? అతడు దేవునితో సావాసం చేశాడు. దేవునిలో ఉన్న వెలుగంతా కూడా మోషేలోనికి వచ్చేసింది. మోషే, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నా మోషే అనగానే మోషే తన ముఖం పైన మరి ఆ యొక్క ముసుగు వేసుకున్నాడని వాక్యంలో నిర్గమకాండంలో వ్రాయబడింది. అంటే అతను దేవునితో సావాసం చేసినప్పుడు దైవ తేజస్సు అతనిలోనికి దిగి వచ్చింది. శ్రమ మనకి వచ్చినప్పుడు మనం కొలుములో ఉన్నామని అర్థం చేసుకోవాలి. బంగారాన్ని ఆ అగ్నిలో వేసినప్పుడు బంగారం ఎలా మెరుస్తూ ఉంటుందో అలాంటి కొలుములో ఉన్నాం. మనలో ఉన్న మస్టు మాలిన్యం పోతుందనేది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకొని ఆ శ్రమలో దేవుని దూషించుకుంటా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకి విజయం వస్తుంది. మనం చూస్తాం యాకోబు విషయంలో, ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు పట్టుదల కలిగిన ప్రార్థన చేస్తాడు. ప్రభు చిత్తమైతే ఈ ప్రార్థనలో ఉన్న ఈ మెట్టులన్నీ తర్వాత నుంచి మనం ధ్యానించుకోవచ్చు. ఇప్పుడు పట్టుదల కలిగిన ప్రార్థన అది ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు చేస్తాడు. ఆ పట్టుదల కలిగిన ప్రార్థన వలన యాకోబు ఇశ్రాయేలీయులు అయిపోతాడు. హల్లెలూయా. యాకోబు అంటే ఒక్కడే,
ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు దేశం అంతా కూడా దేశానికే అతడు ఆశీర్వాదకరంగా మారిపోతాడు. కనుక మన శ్రమ వచ్చిందని కృంగిపోయి బాధపడిపోయి కృషించిపోయే కంటే ఓర్పు సహనము కలిగి దేవునికి దగ్గరగా వెళ్ళి పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేసినప్పుడు దేవునికి దగ్గరగా వెళతాం. ప్రార్థనని ఎవరి ప్రార్థన కూడా త్రోసివేసే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలాంటి వ్యక్తి ఎంత ఘోర పాపి ప్రార్థన చేసినా ప్రార్థన వినే దేవుడు. నీ ప్రార్థన నాకొద్దు, నువ్వు నాకు అక్కర్లేదని త్రోసివేసేవాడు కాదు. నీ ప్రార్థన ఆలకించి నిన్ను నిలబెట్టి బలపరిచే దేవుడు. కనుక శ్రమలో నువ్వు దేవుని వైపు చూడు, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. దేవుడు అన్ని విషయాల్లో యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించి భౌతికంగా ఆధ్యాత్మికంగా దీవించి నిన్ను ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి భౌతికంగా దీవించి వదిలేదు. నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని ఇంటి పేరులో ఆ చివరి లైన్లో కలిసిపోయింది యాకోబు పేరు. కనుక ఆధ్యాత్మిక విషయంలో ఎలాగైతే యాకోబుని హెచ్చించాడో, భౌతికంగా ఎలాగైతే దీవించాడో నిన్ను కూడా అలా దీవిస్తాడు. పట్టుదల కలిగిన ప్రార్థన చేయి. దేవుడు నీతో సావాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీ శ్రమని, నీ కష్టమని, నీ కన్నీరని నువ్వు కృంగిపోయి దేవుని దూషించకు. ప్రభువా, తండ్రి నాకు సహాయం చేయి తండ్రి అని దేవుని సహాయాన్ని కోరు. పట్టుదల కలిగి ప్రార్థన చేయి. కార్యం జరిగేంత వరకు కూడా ప్రభు పాదాలు వదలనని ఒక సమయాన్ని నిర్ణయించుకొని ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయి. గొప్ప జయాన్ని చూస్తావు. అయితే దేవుడు మా బాబుని, నా భర్తని స్వస్థపరిచారు. ఈ రోజుకి సజీవ రెక్కల కింద క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు 5 నెలల ఆ బాబుకి 23 సంవత్సరాలు. హల్లెలూయా. దేవుడు అట్టి రీతిగా ఆశీర్వదించాడు. కనుక దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. ఆత్మయందు తీవ్రత కలిగి నాయన, శ్రమయందు ఓర్పును నాయన, సహనమును కలిగి ప్రభా, పట్టుదల కలిగి ప్రార్థించమన్నారు ప్రభా. నాయన, మేము ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలో పట్టుదల లేదు నాయన. ఏదో నామమాత్రం ప్రార్థనే జరుగుతూ ఉంది ప్రభా. అలా కాకుండా ప్రభా, మేము పట్టుదల కలిగి ప్రార్థించి మీరు మాకు ఇవ్వబోతున్న ఈవులను అందుకొని పొందుకొని మీ సాక్షిగా మేము నిలబట్టుకు మాకు మీ కృప సహాయం దయచేయండి. వెత్తబడిన వాక్యం 100 ఫలించులాగున సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.